అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం ఈరోజు 15 అధ్యాయానికి మనం ప్రవేశించబోతున్నాం. సో మనం గత అధ్యాయంలో ఆ, ధర్మరాజుకి కొన్ని అపశకునాలు కనిపిస్తా ఉన్నాయి. కాలంలో పరిస్థితులు, ఋతువుల్లో మార్పులు, మనుషుల్లో మోసాలు, అబద్ధాలు, కుటుంబాల్లో సంబంధాలు అన్నీ కూడా చాలా గందరగోళంగా ఉంది. భీముడితో తన ఆ విషయాలు భీముడితో తను చర్చించుకుంటూ అర్జునుడికి ఇంకా రాలేదేంటి అని ఒకవైపు తన యొక్క విచారాన్ని వ్యక్తం చేస్తూ, నారదుల వారు బహుశా ఆయన కృష్ణుడు లీలలు ముగించేంత వరకు మీరు ఉండండి అంటే, ఒకవేళ కృష్ణుడు కానీ లీలలు ముగించే ప్రయత్నంలో ఉన్నాడా లేదా ఆల్రెడీ ముగించేశాడా? సో ఆ యొక్క ఆ, ఆ ఆ దిశగా ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ ఇంకా ధర్మరాజుకి చాలా అపశకునాలు కనిపించినాయి. ముఖ్యంగా తన శరీరంలో కొన్ని కొన్ని అవయవాలు, కొన్ని అంగాలు అవి వణుకుతూ ఉండడం, అలాగే జంతువుల్లో, పక్షుల్లో కొన్ని విపరీతమైనటువంటి కొన్ని వాటి వాటి వ్యవహారాలు అన్నిటిని గమనిస్తున్నాడు. అలాగే పంచభూతాల్లో కూడా ఇంత ముందులాగా అన్ని ఏది సామరస్యంగా ఏం లేదు, అంత అస్తవ్యస్తంగా ఉంది. అలాగే విగ్రహాలన్నీ కూడా ఏడుస్తూ ఉన్నాయి, ఇప్పుడు వెళ్ళిపోవాలన్నట్టుగా ఉన్నాయి అన్నమాట. సో ఆ సమయంలో కరెక్ట్గా అప్పుడు అర్జునుడు అక్కడ ఆ, రావడం జరిగింది అక్కడికి. సో రావడంతో చూస్తే మొహం పేలం అయిపోయింది, నీరసంగా ఉన్నాడు, కళ్ళలోంచి నీళ్లు కారుతూ ఉన్నాయి, అత్యంత దుఃఖితుడై ఉన్నాడు. అప్పుడు యుధిష్ఠిర మహారాజు కొన్ని ప్రశ్నలు వేశాడు. ద్వారకా వాసులు అక్కడంతా వాళ్ళు ఎలా ఉన్నారు, కృష్ణుడి యొక్క బంధువులు, తల్లిదండ్రులు, స్నేహితులు, ఆ, అందరూ వాళ్ళ వాళ్ళ ఆ, వాళ్ళ అంటే వాళ్ళ జీవితాల్లో లేదా వాళ్ళ యొక్క వాళ్ళ పరిస్థితులు బాగానే ఉన్నాయి కదా అంతా అన్నట్టుగా. తర్వాత ఆ, పోనీ కృష్ణుడు ఆ, పాలన, ఆయన యొక్క సంరక్షణలో ద్వారకావాసులంతా బాగానే ఉన్నారు కదా వాళ్ళంతా కూడా. అలాగే నువ్వు ఏమన్నా ఎవరికైనా ఏదైనా అపచారం చేసావా, అపరాధం చేసావా, లేదా నిన్ను ఎవరైనా అవమానించారా, లేకపోతే ఆ, నువ్వు ఏమైనా తప్పావా, ఎవరైనా మాట ఇచ్చి నువ్వు మాట తప్పడం జరిగిందా, లేకపోతే ఎవరైనా ఆడవాళ్ళ వ్యవహారాలు ఎక్కడైనా నువ్వు తప్పుగా ప్రవర్తించావా, ఆ, అట్లానే నువ్వు ఎవరికి దానం చేయకుండానే నువ్వు ఆహారాన్ని స్వీకరించావా? ఆ, ఇలాగా అనేక ప్రశ్నలు వేసిన తర్వాత ఈ దృశ్యం ఎక్కడ కూడా అర్జునుడు సరిగ్గా స్పందించలేదు ఏ ప్రశ్నలకి. ఇంకా ఆఖరికి ఆయన వేయాల్సిన ప్రశ్న రానే వచ్చింది. ఇంతకీ కృష్ణుడు వెళ్ళిపోయాడా లేదా స్నేహితుడు వెళ్ళిపోయాడా అని చెప్పేసి, నువ్వు ఈ స్థితిలో ఉన్నావా అని చెప్పేసి ఆ ప్రశ్న వేసాడు. నాకు ఇంకా వేరే కారణం ఏమీ కనపట్లేదు, నువ్వు ఈ స్థితిలో ఉండడానికి అది తప్ప నాకు ఇంకా వేరే కారణం కనపట్లేదు అన్నట్టు విషయాన్ని ఫైనల్ గా ధర్మరాజు అర్జునుడు అడగాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆ పరిస్థితిలో ఇప్పుడు అర్జునుడు ఆ, సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు అన్నమాట. ఎందుకంటే ఆఖరి ప్రశ్న అడిగేస్తాడు, కృష్ణుడు ఏమైనా వెళ్ళిపోయాడు అని నువ్వు ఈ స్థితిలో ఉన్నావా ఆ, అని చెప్పి చెప్పాడు. కాబట్టి సో రైట్ ప్రశ్న వచ్చింది కాబట్టి ఇప్పుడు సమాధానం చెప్పడానికి అర్జునుడు సిద్ధమయ్యాడు. సో ధర్మరాజు ప్రశ్నలు విన్న అర్జునుడు, సో కృష్ణుడి వియోగంలో తీవ్రమైన దుఃఖానికి దారితీసింది. ఎస్, కృష్ణుడు వెళ్ళిపోయాడు, వియోగం, ఆయన నుంచి ఆయన ఆయన నుంచి వ్యక్తిగత సంబంధాల నుంచి ఆయన దూరం అయ్యాడు. అందుకే ఆ తీవ్రమైన దుఃఖానికి తాను ఈరోజు అనుభవిస్తూ ఉన్నాడు. అయితే ఈ స్థితిలో సమాధి ఇవ్వడం కూడా తనకు కష్టం అయిపోయింది అనమాట. సో అంత లోపల తను వేదన చెందుతున్నాడు అనమాట లోపల. అది ఇవ్వడం కూడా కష్టమవుతా ఉంది, సమాధానం చెప్పాలన్నా కూడా. అయినప్పటికీ అతి కష్టం మీద అయినా తన కన్నీళ్లు ఆపుకొని
కృష్ణుడు తన ఇచ్చిన సఖ్యాన్ని, అంటే ఏ విధంగా కృష్ణుడు అర్జునుడికి అన్ని రకాలుగా తాను అండగా ఉండి ఆ, సంరక్షిస్తూ, స్నేహితుడిగా, బంధువుగా, ఒక తండ్రిలాగా ఎలా అతను చూసుకున్నాడు అన్ని గుర్తు చేసుకున్నాడు అన్నమాట. అన్ని గుర్తు చేసుకుంటూ సో మాట్లాడడానికి ప్రయత్నించాడు. చెప్తున్నాడు అనమాట, నా అత్యంత సన్నిహితుడు నన్ను వదిలేశాడు. నా దగ్గర ఉన్న అసాధారణ శక్తిని కూడా నేను కోల్పోయాను. ఒకటి, నా అత్యంత సన్నిహితుడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు. ఒక విధంగా చెప్పాలంటే నన్ను మోసం చేసేసాడు. ఎప్పుడైతే కృష్ణుడు వెళ్ళిపోయాడో నా దగ్గర ఉన్నటువంటి అసాధారణమైనటువంటి శక్తి కూడా, అంటే అర్జునుడు ఎంత శక్తిమంతుడో తెలుసు, ఆ శక్తి కూడా ఇప్పుడు నేను కోల్పోయాను అంటున్నాడు అనమాట. దాంట్లోనే మన భాగంగానే మనం ఈ 5వ శ్లోకం అన్నమాట. వాంఛితోహం మహారాజ హరిణా బంధురూపిణ ఈయనమే అపురతం తేజో దేవ విస్మాపనం మహత్. వంచితోహం మహారాజా, ఎస్ నేను కోల్పోయాను, నేను మోసపోయాను, లేదా నేను కోల్పోయాను ఓ మహారాజా. అంటే ఎవరు? ధర్మరాజుని. హరినా బంధు రూపిణ, సో బంధు రూపంలో ఉన్నటువంటి, ఒక బంధువుగా ఉన్నటువంటి, ఒక స్నేహితుడుగా ఉన్నటువంటి ఈ హరి అంటే కృష్ణుడని నేను కోల్పోయాను. ఏనమే అపహృతం తేజో, నా దగ్గర ఉన్నటువంటి అపహృతం అంటే అసాధారణమైనటువంటి నా దగ్గర ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉండిందో, అంటే వాళ్ళందరినీ యుద్ధం చేసి పోరాడి కొన్ని వందల వేల మంది నేను మట్టు పెట్టినటువంటి నా దగ్గర ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో, ఆ శక్తిని చూసి ఎవరైతే దేవతలు కూడా ఒకసారి భయపడుతున్నారో, ఇప్పుడు నా దగ్గర ఆ శక్తి కూడా నేను కోల్పోయాను. ఒక క్షణం వియోగం ఎలా ఉంది అంటే, ఒక క్షణం ఆయన దూరం అవ్వడం అనేది ఒక క్షణం ఎలాగుంది అంటే, ప్రకృతి, నేను చూసే నా ప్రకృతి అంతా వెలితిగా అయిపోయింది అనమాట. ఎందుకో జీవం లేనట్లుగా కనబడతా ఉంది. నేను చూస్తుంటే ఈ సృష్టిని, లేకపోతే ఈ ప్రకృతిని నేను చూస్తా ఉంటే, అసలు ఇతనే వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నేను ఎందుకు ఉండాలి ఇక్కడ? అందుకే ఇక్కడ యశక్షణ వియోగేన లోకోహై అప్రియ దర్శనం ఉక్తేన రహితో హి ఏష మృతక ప్రోచ్యతే యత. క్షణ వియోగం, ఒక క్షణ వియోగం కూడా లోకోహై అప్రియ దర్శనం, లోకోహి అప్రియ దర్శనం. లోకానంత అప్రియంగా, దర్శనం అప్రియంగా ఉంది. ఇష్టం ఉన్నట్లేదు చూడటానికి ఈ లోకాన్ని. ఏనా? ఎందుకనంటే ఎందుకో దాంట్లో జీవం లేనట్టుగా ఉంది. ఇప్పుడు నా అత్యంత ప్రియ సన్నిహితుడు వెళ్ళిపోవడంతో నాకు మొత్తం ఎందుకో అంధకారం అయిపోయినట్టుగా ఉంది అసలు. సో ఇది యాక్చువల్ చెప్పాలంటే ఇది మనలో ఉన్నటువంటి అసలైనటువంటి భావన ఇది ఉండాలి యాక్చువల్గా. భగవంతుడిని మనం తలుచుకోలేకపోతే, అరే నేను భగవంతుని తలుచుకోలేకపోయానే అని ఈ యొక్క ఎడబాటు ఉండాలన్నమాట. ఇది మన సహజమైన ఆత్మకు ఉండాల్సినటువంటి ఎడబాటు ఇది. భగవంతుడి సేవ మనం కోల్పోయినా సరే, భగవంతుడి గురించి మన హరికథ మనం వినలేకపోయినా సరే, కృష్ణుడి సేవని నేను దూరమైనా సరే, మనకి ఆ భావన కలగాలి యాక్చువల్గా. నేను ఈరోజు భగవంతుడికి సంబంధించిన విషయాన్ని, భగవంతుడు నేను చర్చించవలసినటువంటి విషయాన్ని నేను దూరమయ్యానే. ఈరోజు భక్తుల సాంగత్యం నేను దూరమయ్యానే. ఆ వియోగం మనల్ని చాలా ఇబ్బందికి గురి చేయాలి. అంటే అప్పుడే మనకు నిజంగా భగవంతుడి మీద మనకి ఎంత ప్రేమ తెలుస్తుంది. మనం సహజంగానే చూస్తూ ఉంటాం ఇక్కడ. మన బంధువులు దూరం అయినప్పుడు, స్నేహితులు దూరం అయినప్పుడు, ఇంట్లో వాళ్ళు దూరం అయినప్పుడు, మనం ఒక విధమైనటువంటి ఆందోళనకి మనకు గురి అవ్వడం ఏదైతే ఉంటుందో, అది మనకి వాళ్ళతో ఉన్నటువంటి ఆ భౌతికమైనటువంటి సంబంధం. అంటే కోర్స్ అక్కడ ప్రేమ ఉండుండొచ్చు, అనురాగం కూడా ఉండుండొచ్చు, తప్పేలేదు. అంటే భౌతిక స్థితిలో ఉన్న సంబంధాలకే మనం వచ్చి ఆ వియోగంలో ఎంతో దుఃఖానికి లోనైనప్పుడు, నాకు శాశ్వతమైనటువంటి నా నా తండ్రి కృష్ణుడికి దగ్గరికి నేను పోలేకపోయానే, నేను తలుచుకోలేకపోయానే, నేను సేవ చేయలేకపోయానే అనేటువంటి ఆ వేదన మనకి ఎందుకు రావట్లేదు అప్పుడు? అంతే కదా. మనం మన బిడ్డ ఒక క్షణం మనం కనబడకపోతేనే ఆ బిడ్డ ఎక్కడున్నాడు, ఎట్టపోయాడు, ఎక్కడున్నాడో అని మనం కొంచెం మదన పడతాం మనం. అదే విధంగానే మనం భగవంతుడి సేవ కూడా
సేవలో మనం కొన్ని బాధ్యతలు మనం నిర్వర్తించినప్పుడు మనకు కూడా అటువంటి భావన కలగాలి. కలగడంతో యాక్చువల్గా అక్కడ మన భక్తి, మన కృష్ణుడి మీద ఎంత ప్రేమ ఉందో అది మనకు నిరూపిస్తుంది అనమాట. ఎందుకంటే భగవడ్ సేవ డ్యూటీ లాగా చేసేది కాదనమాట, అది భావంతో చేసేది. కాబట్టి వాస్తవానికి ప్రతి జీవుడికి కృష్ణుడితో ఉన్న సంబంధం శాశ్వతమైంది. ఆత్మకి అత్యంత ఆత్మతో అత్యంత దృఢమైనటువంటి సంబంధం ఎవరితో ఉందంటే అది కృష్ణుడితో ఉంది. కానీ ఇప్పుడు మనం అటువంటి ఒక విరహ వేదన, ఆ వియోగాన్ని మనం ఇప్పుడు అనుభవించట్లేదు. మనం ఒకసారి కృష్ణుడి సేవకు మనం దూరం అయినప్పుడు, కానీ కృష్ణ కథకు మనం దూరం అయినప్పుడు, అది మనం అటువంటి ఎమోషన్స్ మనం పండించలేట్ల, మనలో రావట్లేదు అని అంటే ఇంకా మనలో కామక్రోధ మోహ మత్సరాలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయనేది మనం గుర్తించాలి. ఎందుకంటే అవి ఉండడం వల్ల ఆత్మ యొక్క సహజ స్థితిని అది వ్యక్తం చేయలేకపోతుంది అనమాట. సో ఏదైతే కామక్రోధ రూపం, లోభమోహ మదమాత్సర్యాలు ఉన్నాయో ఇవి ఆ, ప్రకృతి వైపు, ప్రకృతి సంబంధాల్లో బలంగా అవి పెట్టుకుంటాయి అన్నమాట. కాబట్టి ప్రకృతిలో ఏదైనా దూరం అయితే మనం బాధపడుతున్నాం, కానీ వాస్తవానికి వాడి గురించి మనం అంత బాధపడాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. కానీ మనం ప్రస్తుతానికి ఆ స్థితిలో ఉన్నాం మనం. అప్పుడు ఇంకా గుర్తు చేసుకుంటున్నాడు అనమాట అర్జునుడు. కృష్ణుడు దయ, ఆయన యొక్క రక్షణ అన్ని పరిస్థితుల్లో, అన్ని కాలాల్లో ఆ, అర్జునుడు కృష్ణుడు ఏ విధంగా వాళ్ళని చూసుకుంటూ వచ్చాడో, కాపాడుకుంటూ వచ్చాడో అవన్నీ గుర్తు చేసుకుంటున్నాడు అనమాట. ఉదాహరణకి ద్రౌపది స్వయంవరంలో ఎంతో మంది రాజులు సో ఆమెని పెళ్లి చేసుకోవడం ముందుకు వచ్చినా సరే, ఆ రోజు తాను ఆ యొక్క ఆ యొక్క దాని ఏమంటారు కాంపిటీషన్, ఆ పరీక్షలు ఏవైతే ఉన్నిందో, అంటే కింద చూస్తూ పైన చేపని కొట్టాలి, ఓకేనా, బాణం వేస్తూ, ఆ రోజు ఆ ద్రౌపది యొక్క స్వయంవరంలో ద్రౌపదిని, ఓకేనా, పొందడం కూడా అది కృష్ణుడి యొక్క దయ, కృష్ణుడి యొక్క అనుగ్రహమే అని చెప్పి గుర్తు చేసుకుంటాడు అనమాట. అలాగే ఇంద్రుణ్ణి ఓడించడం కావచ్చు, కాండవనం అగ్నికి ఆహుతి ఇవ్వడం కావచ్చు, అలాగే మయసభను కట్టడంలో కావచ్చు, మయదానవ సహకారంతో, అన్ని కూడా కృష్ణుడి యొక్క దయను, మాదంటూ ఏమీ లేదు, ఇది మా శక్తి సామర్థ్యాల కంటే కూడా భగవానుడి యొక్క అనుగ్రహం ఎక్కువ ఉంది అనేటువంటి విషయాన్ని అర్జునుడు గుర్తు చేసుకుంటాడు అనమాట. అలాగే భీముడు జరాసంధను ఓడించడం కానీ, ద్రౌపది వస్త్రాభరణం వల్ల అంతిమంగా కురుక్షేత్ర యుద్ధానికి దారి తీయడం కానీ, అన్నీ కూడా భగవంతుడి యొక్క దయ. చూడండి, అర్జునుడు అంత సమర్థవంతుడు, శక్తిమంతుడు అయినప్పటికీ కూడా భగవుని యొక్క అనుగ్రహాన్ని తను చూడగలుగుతున్నాడు. ఇది మనం కూడా ఈ యొక్క సిద్ధాంతాన్ని మనం ఫాలో అవ్వాలి. మనం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే లోపల ఎన్నో కార్యాలు చేస్తున్నాం, తెలివితో కొన్ని చేస్తున్నాం, శక్తితో కొన్ని చేస్తున్నాం, ఎంతో మందితో మనం ప్రేమపూర్వకమైన సంబంధాలు పెట్టుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి, కృష్ణుడు దయ లేకపోతే ఇవన్నీ జరుగుతాయా అని. అంటే ప్రతి క్షణం మనం చేసే ప్రతి కార్యం భగవానుడి యొక్క దయ ఉంది అని మాత్రం మనం మర్చిపోకూడదు. ఎందుకంటే అప్పుడప్పుడు మనం మర్చిపోయి ఏమనుకుంటామంటే, నేను లేకపోతే ఇది జరగదు, నా వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి, ఆ, నేను కాబట్టి ఇవన్నీ నేను నట్టుకుంటూ వస్తున్నాను, వీళ్ళంతా కూడా నా మీద ఆధారపడిపోయి ఉన్నారు, నేను లేకపోతే వీళ్ళంతా ఎలా చూసుకుంటారు వీళ్ళంతా. దయచేసి మనము ఎప్పుడైతే కృష్ణుడిని మనం మర్చిపోయి అదేదో మన వల్ల జరుగుతుందని మనం అనుకుంటే మాత్రం మనం చాలా కృతజ్ఞతారహితులవుతాం అన్నమాట. అంటే భగవంతుడిని మనం గుర్తించకపోతే మనం భగవంతుడిని అవమానించినట్టు అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఈ గాలికి ఆయనే మూలం. ఈరోజు గాలి లేకపోతే మనం ఎప్పుడు చచ్చిపోయేవాళ్ళం. ఈరోజు సూర్యుడు లేకపోతే మన కళ్ళు ఉండి కూడా మనం చూడలేకపోయేవాళ్ళం. ఆయనలో ప్రేమతత్వం లేకపోతే మనలో ఆ ప్రేమతత్వాన్ని ఈరోజు మన కుటుంబ సభ్యులకు మనం చూపించలేకపోయేవాళ్ళం. ఎందుకంటే ఆ ప్రేమతత్వం ఉండబట్టి ఎంతో కొంత ఇప్పుడు ఆ ఆ కుటుంబంలో మనం ఎంతో కొంత మనం స్వేచ్ఛగా ఆనందంగా ఉండగలుగుతున్నాం. ఆ ప్రేమతత్వం లేకపోతే మనకు సొంత వాళ్ళని మనం ప్రేమించలేము మనం. కాబట్టి అర్జునుడు ఎన్నో గొప్ప కార్యాలని
ఎంతో సమర్థవంతంగా చేయడానికి వెనకాల కృష్ణుడు కారణం అని తాను గుర్తు చేసుకోవడం. అలాగే వనవాసంలో దుర్వాసుడు ఆగ్రహం నుండి తప్పించాడు. మనకు తెలుసు కదా, ఒకసారి దుర్వాసముని మన దుర్యోధనుడి యొక్క ఆ, ఆహ్వానం మేరకు కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యాన్ని ఆయన స్వీకరించాడు అనమాట. దుర్యోధన వెంటనే ఏం చేశాడు, దుర్వాసముని ఏదైనా కొద్దిగా లోటు వచ్చినా సరే ఆయన శపిస్తాడని తెలిసి పాండవుల్ని ఇంకా ఇబ్బంది పెట్టడానికి దుర్యోధనుడు ఏం చెప్తాడు దుర్వాసమునికి, నువ్వు మాకు ఇంత అనుగ్రహాన్ని ఇస్తున్నావు, వెళ్ళి నువ్వు పాండవులకు కూడా నీ యొక్క అనుగ్రహాన్ని వాళ్ళకు కూడా ఓ, నీవు వాళ్ళకు కూడా నువ్వు అందించవచ్చు కదా నీ అనుగ్రహాన్ని. కాబట్టి మీరు మీరు వెళ్ళి దయచేసి ధర్మరాజును మీరు వెళ్ళి కలవండి, పాండవులు మీరు కలవండి, మీ ఆశీస్సులు అందించండి అని చెప్పి దుర్యోధనుడు కావాలని దుర్వాసముని పంపిస్తే, దుర్వాసముని ఇప్పుడు వీళ్ళు ఉండేదే అడవిలో వాళ్ళు ఏదో చిన్న చిన్న స్థావరాలు వేసుకుని వాళ్ళు ఉన్నారు, ఆహారం దొరకడం కష్టం అవుతుందని చెప్పేసి కృష్ణుడు పాండవులకి ఒక అక్షయ పాత్ర ఇస్తాడు. ఏమని ద్రౌపదికి చెప్పి, నువ్వు ఏది వండాలనుకున్నా సరే ఈ యొక్క అక్షయ పాత్ర మీరు వండొచ్చు, మీకు ఏది కావాలంటే మీరు అది పొంది మీరు అనుభవించవచ్చు అని చెప్పిన తర్వాత, అయితే ఒకటే కండిషను, ఒకసారి మొత్తం కడిగి ఆ అక్షయ పాత్రను బొర్లిచ్చిన తర్వాత నువ్వు ఆ పూటకి మళ్ళీ మనం చేసుకోలేము, మళ్ళీ నెక్స్ట్ పూటకి మళ్ళీ అక్షయ పాత్రతో మళ్ళీ మనం పొందవచ్చు అని. సో ఈ దుర్వాసముని పోయేవాడు ఒకటిగా పోవడం అనమాట, కొన్ని వేల మందితో పోతాడు. అక్కడ చూస్తే అప్పుడే పాండవులు ఆల్రెడీ వాళ్ళు భోజనం చేసేసి, సో ద్రౌపది కూడా అక్షయ పాత్రని కడిగేసి అది బోర్లించి పెట్టేసి ఉంటుంది. అప్పుడు వస్తారన్నమాట, మేము మీ ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చాము, ఇప్పుడు మేము వెళ్ళి స్నానం చేయడానికి వెళ్తున్నాము, వచ్చిన తర్వాత మాకు కావాల్సిన ఏర్పాట్లు మీరు చేయండి అని. ఒక్కసారి పాండవులకి ఏం చేయాలో అర్థం కాదన్నమాట, ఎందుకంటే ఆల్రెడీ అక్షయ పాత్రను కడిగేసి బోర్లించి పెట్టేస్తుంది. ఇంక ఈ పూటకి వాళ్ళకి ఇంకా ఆహారం దొరకదు, వేల మందికి అడవిలో వాళ్ళకి ఏం దొరుకుతుంది, పైగా వాళ్ళు స్నానం చేసి వచ్చే లోపల ఏం తయారు చేయగలుగుతారు. సో అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఇంక మన పని అయిపోయింది, ఇంకా దుర్వాసముని ఆల్రెడీ ఇప్పుడు మనం చాలా దుర్భర పరిస్థితిలో ఉన్నాం, సో ఇప్పుడు ఆయన వచ్చి ఇప్పుడు ఇంకొద్దిగా శపించాడు అని అంటే ఇప్పుడు మనం ఏ స్థితికి వెళ్తాం, మనకి ఎదురైతే వాళ్ళు ఆందోళన చెందుతున్నప్పుడు వాళ్ళకి ఇంకా వేరే దిక్కు లేక వాళ్ళు కృష్ణుడిని వాళ్ళు ఆ, ఆహ్వానించి కృష్ణుడితో వాళ్ళు విన్నవించుకుంటారు అనమాట, ఇప్పుడు ఏం చేయాలి మేము అన్నట్టుగా. సో వెంటనే కృష్ణుడు అంటాడు, సరే ఆ పక్షపాతం తీసుకురా, దాంట్లో ఏముందో చూద్దాము, ఒక మెతుకైనా ఉందేమో చూద్దాం అని చెప్పి వాళ్ళు అంతా చూడంగా ఒక సగం మెతుకు దానికి అతుక్కు ఉంటుంది అనమాట, అంటే కడగడంలో కొంత ఎక్కడో లోపం జరిగి, ఎప్పుడైతే కృష్ణుడు ఆ మెతుకు నోట్లో వేసుకుంటాడో, స్నానానికి వెళ్ళిన ఎవరైతే ఉన్నారో దుర్వాసమునితో వచ్చినటువంటి మిగతా అతిథులంతా కూడా వాళ్ళందరికీ కడుపు నిండిపోయింది అనమాట. వాళ్ళు స్నానం చేస్తున్నప్పుడే, సో కాలం చేస్తూ వాళ్ళు స్నానం చేస్తున్నప్పుడే వాళ్ళకి కడుపు నిండి వాళ్ళకి త్రేపులు వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు వాళ్ళకి అనిపించింది, ఇదేంది కడుపు నిండిపోయింది, ఇప్పుడు మళ్ళీ మనం ధర్మరాజు దగ్గరికి వెళ్ళామంటే ఖచ్చితంగా వాళ్ళు మనం తినమంటారు, సో మనం తినకపోతే అది చాలా ఇబ్బందికర పరిస్థితులు అవుతాయి, కాబట్టి మనం ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి వాళ్ళు తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు. అంటే అక్కడ కానీ కృష్ణుడు కానీ కాపాడకుండా ఉండి ఉంటే దుర్వాసుని యొక్క శాపానికి ఇంకా వాళ్ళు చాలా దారుణమైన పరిస్థితులు వాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చేది వాళ్ళు. అంటే ఆ విధంగా కృష్ణుడు అప్పుడు మనం కాపాడాడు అని చెప్పి అర్జునుడు గుర్తు చేసుకుంటున్నాడు అనమాట. అలాగే నా యుద్ధ నిపుణతతో శివుడిని ఆశ్చర్యపరిచి పశుపతాస్త్రాన్ని కూడా నేను తెచ్చుకున్నాను. సో పశుపతాస్త్రం అంటే శివుడిని తృప్తిపరచడం అంత ఈజీ కాదు, కానీ నా యుద్ధ నిపుణత శివుని ఆశ్రమం, బట్ ఆ యుద్ధ నిపుణత ఎవరి వల్ల వచ్చింది, నాకు కృష్ణుడి వల్ల వచ్చింది. అందువల్లే మనం ఏది సాధించినా సరే, ఏ స్థాయికి వెళ్ళినా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సో కృష్ణుడు దయించాడు, అనుగ్రహించాడు కాబట్టి ఈ స్థితికి రాగలిగాం, ఈ మాత్రం ఆ సిరి సంపదలతో మనం ఉండగలుగుతున్నాం అనే ఆలోచన ఎప్పుడు ఉండాలన్నమాట. అలాగే నవాత కవచ రాక్షసుని కూడా సంహరించాను. సో ఇది ఇంద్రుడి యొక్క కోరిక మేరకు, అభ్యర్థన మేరకు, సో తన యొక్క ఇంద్రనగరాన్ని కబళించినటువంటి నవత కవచ రాక్షసుల్ని, సో
ఆ రోజు అర్జునుడు వాళ్ళందరినీ కూడా చంపడం జరిగిందన్నమాట ఆ రాక్షసుడిని. అది కూడా కృష్ణుడి యొక్క దయ వల్ల అని చెప్పి తను గుర్తు చేసుకుంటున్నాడు అనమాట. అలాగే విరాట రాజు యొక్క ఆవుల్ని కాపాడగలిగాను. ఇది కూడా మీకు తెలిసిందే మహాభారతంలో. విరాట రాజు, విరాట పర్వం ఎపిసోడ్లో వస్తుంది. సో ఇవన్నీ కూడా కృష్ణుడు ఉన్నాడు కాబట్టి మేము కాపాడగలిగాము. అలాగే కౌరవ సైన్యం యొక్క ఆయు క్షీణించడం కూడా భగవాడు యొక్క అనుగ్రహం. అంటే కరువులను మట్టుబెట్టడం, కరువులు చనిపోవడం కూడా కృష్ణుడు యొక్క దయ్యాలు. కృష్ణుడి యొక్క అనుగ్రహం ఏ స్థాయిది అంటే గొప్ప గొప్ప యోధులకు అస్త్రాలు కూడా నన్ను ఏమీ చేయలేకపోయినాయి. యుద్ధంలో భీష్ముడు, ద్రోణాచార్యులు, ఇంతమంది మహామహులు వీరంతా కూడా ఎదురుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అస్త్రాలు నన్ను ఏం చేయలేకపోయాయి. ఎందుకంటే అది కృష్ణుడు అడ్డుగా ఉండి నన్ను కాపాడాడు కాబట్టి. కాబట్టి ఒక్కోసారి నేను రథం నుంచి దిగాను గుర్రాలకి నీటిని అందించడానికి. అవి దాహం వేస్తున్నప్పుడు అయినప్పుడు కూడా శత్రువులు నా మీద అసలు ఎటువంటి దాడి చేయలేకపోయారు. నన్ను చంపడానికి ధైర్యం చేయలేదు, ఎందుకంటే కృష్ణుడు ఉన్నాడు కాబట్టి. సో ఇవన్నీ కూడా అర్జునుడు ప్రతి సన్నివేశం గుర్తు చేసుకుంటున్నాడు. భగవంతుడి యొక్క దయ్యని నిరంతరం తాను అలాగే వాటి గురించి ఆలోచిస్తూ తాను ధర్మరాజుకి వివరిస్తున్నాడు అనమాట. ఇది ఎగ్జాక్ట్ గా మనం అదే చేయాలన్నమాట. మనకి ఎవరెవరు మనకి ఏమేం చేశారు, అది మనుషులు కావచ్చు, భగవానుడు కావచ్చు, అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అది కృతజ్ఞతకి మనం ఇచ్చేటువంటి తార్కాణం అనమాట ఇది. మనం నిజంగా కృతజ్ఞతగా ఉన్నామా లేదా అనే దానికి తార్కాణం ఏంటంటే మనము వాళ్ళ గురించి మనం ఆలోచించడం, వాళ్ళు చేసిన దాన్ని మనం గుర్తుపెట్టుకోవడం. సో కాబట్టి ఇక్కడ అర్జునుడు ప్రతిదీ గుర్తుపెట్టుకున్నాడు అనమాట. ఎక్కడ కానీ ఇది నా వల్లే జరిగింది, నా శక్తి వల్ల, నా తెలివితేటల వల్ల ఇవన్నీ నేను చేయగలిగాను అని కనీసం కించిత్ గర్వం కూడా అతనికి లేదనమాట. అప్పుడు వారి మధ్య జరిగినటువంటి కొన్ని సన్నిహిత క్షణాలు, అంటే పర్సనల్ గా జరిగినటువంటి కొన్ని కొన్ని లీలలు, అవన్నీ కూడా గుర్తు చేస్తున్నాడు అనమాట అర్జునుడు. మా మధ్య జరిగిన సంభాషణలు, నవ్వులాటలు అవన్నీ తలుచుకుంటూ చాలా పొంగిపోయాను అప్పుడు. ప్రతిరోజు మా మధ్య ఎన్నో రకాలటువంటి చర్చలు జరిగాయి, ఎంతో సాన్నిహితంగా ఉన్నాము. అవన్నీ తలుచుకుంటూ నేను ఉప్పొంగిపోయేవాడిని నేను అంటున్నాను అనమాట. నా అపరాధాలు కావచ్చు, నా తప్పులు కావచ్చు, ఒక తండ్రిలాగా స్నేహితుడి వల్లే నన్ను సహించాడు. నేను ఎన్నో సందర్భాల్లో భగవద్గీత కృష్ణుడు చెప్తాడు, అర్జునుడు అంటాడు, ఓ కృష్ణ, ఓ యాదవ, ఇవన్నీ కూడా నేను ఒకసారి నిన్ను నా బంధువు అన్న భావంలో నేను ఒకసారి నేను నాకు తోచినట్టుగా నేను ఎలా పడితే నేను అలా పిలిచాను, నేను ఎలా పడితే అలా నేను వ్యవహరించాను. సో దయచేసి ఒక తండ్రిలాగా, ఒక స్నేహితుడిలాగా, ఒక ప్రియుడిలాగా దయచేసి నన్ను క్షమించమని చెప్పిస్తాను వేడుకోవడం మనం చూస్తున్నాము భగవద్గీత బుక్లో. ఎందుకంటే కృష్ణుడు తన సొంత బంధువు అనే భావన ఒకసారి నిర్లక్ష్యం చేశానేమో, ఒకసారి అవహేళన చేశానేమో అని తనకి వాటి గురించి ఆలోచిస్తున్నాడు అనమాట. ఎందుకనంటే కృష్ణుడు విశ్వరూపం మొత్తం చూపించినప్పుడు, విశ్వం మొత్తాన్ని ఆయన కబలించినప్పుడు, అప్పుడు కానీ కృష్ణుడు ఎవరు అనే విషయం అతను తెలియదు అప్పుడు దాకా సన్నిహితంగా హే కృష్ణ, హే యాదవ అంటూ ఇట్లా చాలా ప్రేమగా సంబోధించిన వ్యక్తి ఒకసారి విశ్వరూపం చేసిన తర్వాత నేను హేళనగా ఒక ఏదైనా పొరపాటు చేస్తుంటే దయచేసి క్షమించమని చెప్పేసి అర్జునుడు ఇప్పుడు అన్ని తలుచుకుంటూ అట్లా ఏ విధంగా సహించాడో అన్ని గుర్తు చేసుకుంటున్నాడు అనమాట. నేను గాంధీవం పట్టుకున్న అదే అర్జునుడిని, అదే రథం మీద ఉన్నాను, అదే గుర్రాలతో ఉన్నాను. కానీ కృష్ణుడు లేని కారణంగా ఆయన రాణులను సాధారణ గోకాపరులు నుండి కాపాడలేకపోయాను. సో ఎప్పుడైతే కృష్ణుడు నేను వెళ్ళిపోతున్నాను అని డిసైడ్ అయిపోయిన తర్వాత అర్జునుడు ఒక బాధ్యత అప్పచెప్తాడు అనమాట. ఏంటంటే ఈ రాణుల్ని నువ్వు తీసుకొని వెళ్ళి వాళ్ళని నువ్వు సంరక్షించు, వాళ్ళని ఎటువంటి ఇబ్బందులకి లేదా ప్రమాదాలకు గురి కాకుండా నువ్వు చూసుకో అని చెప్పేసి బాధ్యత చెప్పినప్పుడు ఆ రాణులంతా వేసుకుని వస్తున్నాడు అనమాట అర్జునుడు, వాళ్ళని కాపాడుకోవడానికి, వాళ్ళని సంరక్షించుకోవడానికి. ఆ సమయంలో కొంతమంది గోవు కాపరులు, సో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళని ఆ, వాళ్ళని అనుభవించడానికి లేదా వాళ్ళని
దాని ఏమంటారు, వీళ్ళు కిడ్నాప్ అంటారు కదా, వాళ్ళని అపహరించడానికి కొంతమంది గోకాపరులు అర్జునుడితో యుద్ధానికి దిగుతారు అనమాట. అర్జునుడు అంటాడు, నేను ఎవరిని మీకు తెలుసా అసలు? నేను ఆ ధనుర్ధారి, గాంధీవ ధనుర్ధారి నేను. అర్జునుడిని మహాభారత యుద్ధంలో కొన్ని వేల మంది యోధుల్ని సంహరించిన వాడిని. మీరు నాతో యుద్ధానికి వస్తారా? మీరు నాతో ఆ, నాతో మీరు యుద్ధానికి తెగబడతారా? మీకు తెలుసా నేను ఎవరినో అంటాడు. వాళ్ళ గోపాలు అంటారు, నువ్వు ఎవరైతే మాకెందుకు, ఇప్పుడైతే మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నావు, నువ్వు యుద్ధానికి సిద్ధమైతే ముందుకు రా అంటాడు. సరే, ఇంకా అర్జునుడు ఒకవైపు ఎదుటి వాళ్ళు సవాల్ చేసినప్పుడు క్షత్రియుడిగా ఆ సవాల్ని ఎదుర్కోవాలి. అప్పుడు అర్జునుడు తను తన అస్త్రాలను వదిలినప్పుడు గోకాపుర్లకు ఏం కాకపోగా, గోకాపురు తిరిగి ఇప్పుడు వాళ్ళు యుద్ధాన్ని ప్రకటించిన తర్వాత యాక్చువల్గా అర్జునుడు ఓడిపోతాడు అక్కడ. అందుకే ఇప్పుడు అంటాడు అనమాట, ఆయన రాణుల్ని, కృష్ణుడి యొక్క రాణుల్ని నేను కాపాడలేకపోయాను, ఒక సాధారణ గోకాపురుల యొక్క బందీగా వాళ్ళ నుంచి వాళ్ళని సంరక్షించలేకపోయాను అంటాడు. నేనైతే అదే గాంధీవాన్ని పట్టుకున్నాను, అదే రథం ఇప్పుడు నా దగ్గర ఉంది, అదే గుర్రాలు నా దగ్గర ఉన్నాయి, నేను అదే అర్జునుడిని నేను. అంటే ఈ శక్తి ఎట్టబోయింది, ఇదే గుర్రం మీద, ఇదే గుర్రాల సహాయంతో, ఇదే రథం మీద, గాంధీవంతో, నేను కొన్ని వేల మందిని చంపిన నేను, పోరాడిన నేను, ఈ గోకాపుల నేను ఓడిపోవడం ఏంటి అని ఒక అర్థమైంది అనమాట. ఏంటంటే ఎక్కడైతే కృష్ణుడు తన కార్యాన్ని నిర్వర్తించడానికి ఎంత అవసరమో అప్పుడు కృష్ణుడు ఆ శక్తిని ఇస్తాడనమాట ఆ భక్తుడికి. ఇప్పుడు ఆ కార్యం అయిపోయింది కాబట్టి, మహాభారత యుద్ధం అయిపోయి ఆల్రెడీ ఇంక వీళ్ళని రాజులుగా పట్టాభిషేకం చేసిన తర్వాత ఇంకా వాళ్ళకి ఆ శక్తి అవసరం లేదు కాబట్టి కృష్ణుడు తనతో పాటు అర్జునుడితో ఉన్న శక్తి కూడా తీసుకువెళ్ళిపోయాడు అనమాట. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఈ రోజు మన దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలన్నీ భగవంతుడు ఇచ్చినవే కాబట్టి ఆ శక్తి సామర్థ్యాన్ని మనం ఉపయోగించాలి. ఎవరి కోసం ఉపయోగించాలంటే కృష్ణుడి సేవలో ఉపయోగించాలి ఆ శక్తి సామర్థ్యాలు. కానీ చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటాం అంటే మన శక్తి సామర్థ్యాలు అయితే ఉన్నాయో అది మన సొంతవి అనుకుంటూ ఉంటాం. ఒకవేళ మనకి ఏదైనా కొంత జ్ఞాపకశక్తి ఎక్కువ ఉంది అనుకోండి, అది మన ఏదో కొంత గ్రేట్ అనుకుంటూ ఉంటాం. నా అంత జ్ఞాపకశక్తి ఇక్కడ ఎవరికి లేదు, నా అంత డబ్బు ఎవరికి లేదు, నా అంత బలం ఎవరికి లేదు ఇక్కడ అని అది మనం ఓన్ చేసేసుకుంటున్నాం. కాబట్టి ఎక్కువ సందర్భాల్లో మన వల్లే అంత జరుగుతుంది అని అనుకుంటున్నాం. కానీ అది మనవే అయితే మరి చనిపోయేటప్పుడు ఇవన్నీ మనతో పాటే ఉండాలి, చనిపోయిన తర్వాత కూడా మనతో పాటే రావాలి ఇవన్నీ మనమైతే. కానీ మన జ్ఞాపక శక్తి తగ్గిపోతా ఉంది ముసలితనం వచ్చిన తర్వాత, మన శక్తి తగ్గిపోతా ఉంది. అంటే ఇప్పటి వరకు యవ్వనంలో ఉన్నంత వరకు మనకి ఆ శక్తి సామర్థ్యాలు భగవంతుడు మనకి ఇచ్చాడు. ఎప్పుడైతే మనం ముసలితనం అయిపోతుందో అప్పుడు మన శక్తిని ఆయనే తీసేసుకుంటున్నాడు. అంటే ఇవి మనకి ఇవ్వబడ్డాయి, తర్వాత ఇవి తీసుకోబడబోతున్నాయి, అంటే ఇవి నావి కాదని అర్థమవుతుంది. సో కాబట్టి ఇది ఎవరివి అంటే ఇవన్నీ కృష్ణుడు మనకి లోక కళ్యాణం కోసం, ఎస్పెషల్గా మనం భక్తిలో ఎదగడం కోసం, లేదా 10 మందిని భక్తిలోకి తీసుకురావడం కోసం, మన సాధన కోసం ఇవన్నీ కూడా ఈ శక్తి సామర్థ్యం ఇచ్చాడు అనమాట. కానీ మనం వాటికి వాడకుండా మన ఇంద్రియ తృప్తి కోసం ఇవన్నీ వాడుకుంటూ మనం మన జీవితాల్లో ఇంకా మనం ఎంతో గర్వంతో, అహంకారంతో మనం వ్యవహరిస్తున్న ఈ తీరు మనకి మనకి మంచి చేయదు అనమాట. మనకి భవిష్యత్తులో మనం దానికి అనుభవించే తీరాల్సి వస్తుంది మనం. సో అందువల్ల ఏదైతే మనం అనుభవిస్తున్నామో అది ఏదైనా కావచ్చు, సంపద కావచ్చు, హోదా కావచ్చు, లేకపోతే బలం, శక్తి, ఐశ్వర్యం ఏదైనా కావచ్చు, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవేవి నావి కాదు, ప్రస్తుతానికి భగవంతుడు అది నాకు అందించాడు. కుదరని అవి కృష్ణుడికి లోక కళ్యాణం కోసం వాడడానికి మాత్రమే ఇవి ఇచ్చాడు. అంతేగాని ఆ శక్తిని పెట్టుకొని వేరే వాళ్ళని అడగదొక్కడానికో, వేరే వాళ్ళని మోసగించి వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా లాక్కోవడానికి అయితే మాత్రం మనకి అది ఇవ్వలేదు మనకి. చాలా మంది మనకున్న శక్తి సామర్థ్యాలు మనకంటే బలహీనల మీద, వాళ్ళ మీద మనం పెత్తనం చెలాయించడానికి మనం వాడతాం అనమాట ఇది. కానీ అందుకోసం మనకి ఇవ్వలేదు అనమాట.
ఈ ఈ శక్తి సామర్థ్యాలన్నీ అది భగవానుడి యొక్క సేవలో వినియోగించి లోకంలో ధర్మం వైపు నడిపించడానికి మనం ఆ యొక్క ఆ శక్తి సామర్థ్యం మనం ఉపయోగించాలన్నమాట. తర్వాత చెప్తారనమాట, యదువులు బ్రాహ్మణుల శాపం కారణంగా మత్తు పానీయాలను సేవించి ఒకరినొకరు చంపుకున్నారు. మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, కృష్ణుడు యుద్ధం అయిపోయిన తర్వాత ద్వారకకు వెళ్ళిన తర్వాత తనకి ఇంక మిగిలిన ఒకే ఒక కార్యం ఏంటంటే యదువుల్ని తనతో పాటు తనకంటే ముందే పంపించేయాలి ఇక్కడి నుంచి. ఎందుకంటే యదువులు వాళ్ళు ఒక కారణం ఏంటంటే వాళ్ళు కృష్ణుడు లేకుంటే వాళ్ళు బతకలేరు, అంత సాన్నిహితమైనటువంటి సంబంధం అన్నమాట. రెండోది, వాళ్ళు కానీ భూమి మీద కానీ ఉంటే వాళ్ళు ఇంకెవరు చంపలేరు, అప్పుడు వాళ్ళు భూమికి భారం అయిపోతారు. కాబట్టి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని కృష్ణుడు ఏం చేస్తాడంటే వాళ్ళ మధ్య వాళ్ళకి గొడవ చెట్టు చేయడానికి చేస్తాడు అనమాట. అయితే అది బ్రాహ్మణుల యొక్క శాప కారణంగా అన్నట్టుగా సృష్టిస్తాడు అన్నమాట. బ్రాహ్మణులు శపించాడు కాబట్టి శాపాన్ని బట్టి వాళ్ళు ఈరోజు వాళ్ళే కొట్టుకుంటూ మత్తు పానీయాలు సేవించి ఒకరినొకరు చంపుకున్నారు. ఓకే, ఇదంతా కూడా మనం మూడో స్కందంలో చూస్తాం కొంచెం వివరంగా. మొత్తానికి యదువులు చంపబడ్డానికి కారణం కృష్ణుడే, అంతేగాని ఇతర ఇతర కారణాలు ఏవి కూడా భక్తుల్ని ఏమి చేయలేవు. ఆ తర్వాత 24 నుంచి 31 శ్లోకంలో కృష్ణుడి యొక్క ఆదేశాలు మొత్తం గుర్తు చేసుకొని స్థితప్రజ్ఞ స్థితిని పొందాడు. ఇప్పుడు దాకా ఆందోళనలో వ్యధ వేదన అనుభవిస్తూ ఎంతో దుఃఖస్థితిలో ఉన్నటువంటి అర్జునుడు కృష్ణుడి యొక్క ఆదేశాలను గుర్తు చేసుకున్నాడు. ఏ ఆదేశాలు? భగవద్గీతలో ఆయన చెప్పినటువంటి ఆదేశాలను గుర్తు చేసుకొని స్థితప్రజ్ఞుడయ్యాడు అనమాట. అంటే అక్కడ కొంచెం ఓదార్పు లభించి తాను ప్రశాంతంగా అయిపోయాడు అనమాట. ఇంకా ఆ, అప్పుడు తను ఆలోచించడం ప్రారంభించాడు. ఏంటది? అన్నీ కూడా భగవానుడి యొక్క ఆజ్ఞ మేరకే జరుగుతున్నాయి, ఇదంతా భగవానుడి యొక్క వ్యూహం ఇదంతా. సో భగవంతుడు ఎలా అనుకుంటే అవి అలా జరుగుతున్నాయి. కాబట్టి మనం కేవలం నిమిత్తం మాత్రము. ఉదాహరణకి మనం భీష్ముడు గురించి కూడా మనం చెప్పుకున్నాం కదా. భీష్ముడు కూడా ధర్మరాజును ఓదార్చేటప్పుడు, నువ్వు నువ్వు కృష్ణుడిని సాధారణ వ్యక్తి అనుకుంటున్నావా? నువ్వు ఈయన ఆద్యో నారాయణ కుమార్, నారాయణకి మూలం ఇతన, ఏదో మీ మీ మధ్యలో ఉన్నాడన్నంత మాత్రాన ఆయన్ని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. నువ్వు అన్ని ఆయన వ్యూహం మేరకే ఇక్కడ అన్ని జరుగుతున్నాయి. ఆయన యొక్క వ్యూహం మేరకే యుద్ధం జరిగింది. సో ఆయన ఆజ్ఞ మేరకే కౌరవులు చనిపోవాలనుకున్నాడు, చంపేశాడు కూడా. అంతేగాని నీకు ఇక్కడ ఎటువంటి సంబంధం లేదు. ఆయన వ్యూహాన్ని అంచనా వేసే శక్తి గొప్ప గొప్ప మహా పండితులకి, జ్ఞానులకు కూడా అవకాశం లేదు. ఈవెన్ దేవతలకు కూడా తెలియదు ఆయన వ్యూహాలు ఎట్లా ఉంటాయో. కానీ అన్నీ కూడా ఆయన ఆజ్ఞ మేరకే జరుగుతున్నాయి. అయితే సాధారణ జనులు ఒకరు చంపుకోవడం కావచ్చు, ఒకరు రక్షించుకోవడం కావచ్చు, అన్నీ కూడా భగవుడి ఆజ్ఞ మేరకు జరుగుతున్నాయి. పెద్ద చేపలు చిన్న చేపలు తిన్నట్లుగా భగవంతుడు బలమైనటువంటి యదువులను బలహీనులను చంపడానికి ఉపయోగించాడు. ఎవరిని? యదువుల్ని ఉపయోగించడం అన్నమాట. ఎవరిని? కౌరవులను చంపడానికి. పెద్ద చేపలు ఎట్లయితే చిన్న చేపలు చంపుతాయో అట్లాగే యదువులను ఉపయోగించుకున్నాడు. ఎవరిని? తన సొంత పరివారాన్ని ఉపయోగించాడు. దేనికోసం? బలహీనులు అంటే కౌరవులను చంపడానికి. ఇప్పుడు యదువులే భారం అయ్యారు కాబట్టి ఈ భూమికి, వాళ్ళ మధ్యలో వాళ్ళకే గొడవలను సృష్టించి ఆ మత్తు పానీయాలు సేవించడం కారణంగా వాళ్ళకి గొడవలు పడి వాళ్ళకి కొట్టుకొని చచ్చిపోతారు అన్నమాట. దీనికి కూడా కారణం మళ్ళీ కృష్ణుడే. కాబట్టి గోవిందుడి యొక్క ఆదేశాలకు ఆకర్షితుడయ్యాను, హృదయ వేదన నుండి నేను విముక్తుడయ్యాను. అదే గోవిందు యొక్క ఆదేశాలకు ఆకర్షితుడయ్యాను అని అంటే ఆ భగవద్గీత చెప్పినటువంటి ఆదేశాలన్నీ కూడా నాకు ఇప్పుడు మళ్ళీ నేను వాటి గురించి నేను అర్థం చేసుకుంటున్నప్పుడు నా హృదయ వేదన కొంతవరకు తగ్గింది, దాన్ని నేను విముక్తుడైనాను. అందుకే భగవద్గీత, భాగవతం మన జీవితంలో ఎంత ముఖ్యమైనవి అంటే ఈ రోజుకు మనం వాటి యొక్క విలువ మనకు తెలియకపోవచ్చు. బట్ మనం అత్యంత ఆవేదన కలిగినటువంటి స్థితిలో, అత్యంత దుర్భర స్థితిలో ఈ ఈ ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో,
ఇవి మనకి అప్పుడు గుర్తొస్తాయి అన్నమాట. కృష్ణుడి యొక్క పాద పద్మాలను కృష్ణుడి యొక్క పాద పద్మాలను మరియు ఆదేశాలను తన సాన్నిహిత్యాన్ని గంభీరంగా ధ్యానించినప్పుడు మనసు కాస్త స్థిరపడింది. అప్పుడు మన భక్తిని తీవ్రతరం చేసింది. తన భక్తిని తీవ్రతరం చేసింది అనమాట. అన్ని గుర్తు చేసుకున్న కృష్ణుడు పాద పద్మాలని, ఆయన ఆదేశాలని, తన సాన్నిహిత్యాన్ని అంతా కూడా లోతుగా ఆలోచించినప్పుడు, దాని మీద ధ్యానించినప్పుడు ఏం జరిగిందంట? మనసు కాస్త స్థిరపడిందంట. భక్తి కొంచెం తీవ్రతరం అయిందంట భక్తి అర్జునుడికి. అప్పుడు భగవద్గీతలో కృష్ణుడి యొక్క ఆదేశాలు గుర్తుకొచ్చాయి. గుర్తుకొచ్చాయి. క్రమంగా కృష్ణుడికి అర్జునుడికి ఉన్న ఆధ్యాత్మిక సంపద కారణంగా దుఃఖం మాయమైంది, సందేహాలు తొలగినాయి. మూడు గుణాల నుండి నేను విడుదలయ్యాను, ఆదర్శ స్థితిలో నెలకొన్నాను, జన్మమృత్యు నుంచి నేను ఇప్పుడు విముక్తి పొందుతాను. సో ఇప్పుడు కృష్ణుడి దగ్గర ఉన్న ఆధ్యాత్మిక సంపద, ఎట్లాంటి ఆధ్యాత్మిక సంపద ఉంది ఆయన దగ్గర, ఎటువంటి ఐశ్వర్యం ఉంది అంటే తన దగ్గర కృష్ణుడి యొక్క స్నేహం ఉంది. కృష్ణుడితో తనకున్న సంబంధంలో తాను అవి గుర్తు చేసుకుంటూ, నెమరు వేసుకుంటూ, కృష్ణుడి యొక్క ఆయనతో గడిపినటువంటి ఆ క్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తలుచుకుంటూ, ఆ సంపద ఉన్న కారణంగా ఆయనకి ఏమేమి జరిగినాయంటే తన దుఃఖం మాయమైంది, సందేహాలు తొలగినాయి, త్రిగుణాల ప్రభావం నుంచి తను బయటికి రాగలిగాడు. ఇప్పుడు ఒక 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 చక్కటి ఆధ్యాత్మిక స్థితిలో తను నెలకొని ఉన్నాడు. ఖచ్చితంగా తాను జన్మ మృత్యు నుండి విముక్తుడవుతాడు. మనకు కావాల్సింది కృష్ణుడితో సంబంధం. సో అర్జునుడు వల్ల మనకు తెలిసింది, ఇప్పుడు కృష్ణుడితో సంబంధం పెట్టుకున్న వాళ్ళు క్రమక్రమంగా వీటి నుంచి అతను బయటపడగలుగుతాడు. ఎవరైనా సరే. మరి కృష్ణుడితో సంబంధం మనకు కావాలి అని అంటే మనం గురి యొక్క ఆజ్ఞల మేరకు కృష్ణుడి సేవలో మనం మన జీవితాన్ని గడిపినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా దుఃఖాల నుంచి, సందేహాల నుంచి, ఈ గుణాల నుంచి మనం బయటకు వచ్చి ఆధ్యాత్మిక స్థితిలో మనం నెలకొని అంతిమంగా మన జన్మమృత్యు నుంచి మనం బయటపడగలం అనమాట. అప్పుడు ధర్మరాజు యొక్క తాను రాజ్య విరమణ, ఆయన రాజ్య విరమణ, ఆయన ఎలా రిటైర్ అవుతాడో మనం చెప్తున్నాడు అనమాట. సో మనం గమనిస్తే గతంలో ఎప్పుడైతే వేదాంతం చర్చించుకునేటువంటి ఆ రోజుల్లో ప్రతి ఒక్కరికి తెలుసు అన్నమాట, మన యొక్క బాధ్యత అయిపోయిన తర్వాత, అంటే పిల్లలు మనం తీసుకున్న బాధ్యతలు నెరవేరిన తర్వాత మనం అక్కడ ఉండకూడదు, ఆ ఇంట్లో ఉండకూడదు, వాళ్ళ మధ్యలో ఉండకూడదు, మనం ఖచ్చితంగా వానప్రస్థానికి వెళ్ళిపోవాలి అన్నటువంటి ఆ జ్ఞానం ప్రతి ఒక్కరికి ఉన్నిందనమాట. ఇప్పుడు ఆ జ్ఞానం లేకనే పెద్దవాళ్ళు ఏం చేయాలో తెలియట్ల, తర్వాత బాధ్యతలు ఇంకా లేవు, ఇంక మనం చేసేది కూడా ఏమీ లేదని అలా కూర్చొని ఇళ్లలో కూర్చొని పిచ్చపాటి వేసుకుంటా, ఓకేనా, గడిచిన గతాన్ని మాత్రం తలుచుకుంటూ, ఓకేనా, ఇంకా ఇంట్లో అజమాయిషి చేసుకుంటా, వాళ్ళ దగ్గర మాటలు పడుతూ, తిట్లు పడుతూ, ఇంకా దుర్భర పరిస్థితుల్లో ఎదుర్కొంటూనే ఉన్నారన్నమాట. ఎందుకంటే మన జీవితం కృష్ణుడి అంతిమ లక్ష్యం అన్న విషయం వాళ్ళకి తెలియక, గృహస్థ జీవితం తర్వాత వానప్రస్థం అనే ఒక ఆశ్రమం ఉందనే విషయము పూర్తిగా అవగాహన లేక, ఈరోజు మనం అదే సచ్చి చెడి మళ్ళీ వాళ్ళు ఎన్ని రకాలుగా అవమానించినా కూడా, ఎన్ని రకాలుగా మనల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టినా కూడా మళ్ళీ మనం ఎట్లో ఒకట్లా అక్కడే మనం గడపాలనే విషయాన్ని దాన్ని అక్కడే గడపాలనే విషయాన్ని దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అన్నమాట. సో యాక్చువల్లీ ఇక్కడ ధర్మరాజు ఇదంతా విన్నాడు అర్జునుడి నుంచి, ఎట్లా కృష్ణుడు లోకం వదిలి వెళ్ళిపోయిన తర్వాత తాను ఏ విధంగా అన్ని గుర్తు చేసుకున్నాడో ఆ విషయాలన్నింటినీ తాను పంచుకున్నాడు ధర్మరాజుతో. వెంటనే ధర్మరాజు ఇదంతా విని తన రాజ్యాధికారమును త్యజించి
భగవంతుడి వద్దకు వెళ్ళిపోవడానికి తను సిద్ధమయ్యాడు. వానప్రస్థానికి సిద్ధమయ్యాడు అనమాట. సో ప్రతి ఒక్కరూ మనం ఓకేనా, ఇప్పుడు మనం దానికి దానికి సిద్ధం కాకపోతే ఆ, అటువంటి నిర్ణయం మనం తీసుకొని ఇప్పుడు నెమ్మదిగా మనం వాటిని పాటించకపోతే రేపు బాధ్యతలు అయిన తర్వాత అంత సులభంగా మనం ఈ దారిని మనం పోలేమన్నమాట. ధృతరాష్ట్రుడు అదే విధంగా బతకాలనుకున్నప్పుడు తన భవిష్యత్తు ఎంత దారుణంగా ఉండబోద్దో అని విదురుడు అర్థం చేసుకొని అక్కడి నుంచి తరివేశాడు. వెళ్ళిపోమన్నాడు ఎక్కడి నుంచి. అంటే నిజమైనటువంటి గౌరవం ఎప్పుడు ఉంటుంది అని అంటే మన బాధ్యత అయిన తర్వాత వాళ్ళ వాళ్ళ యొక్క వ్యవహారాల్లో మనం దూరకుండా మనం భగవంతుడి మీద మన ధ్యాస పెట్టడం అనేది మనకి అన్ని రకాలుగా శ్రేయస్కరమైంది. ఆ, మనకి ఉత్తమమైంది అది. అండ్ మన గౌరవానికి అది చాలా మంచిది. లేదు అని అంటే మాత్రం ధృతరాష్ట్రుడు ఒకవేళ కానీ విదురుడి మాట వినకుండా ఉండుంటే, ఆయన పక్కకి వెళ్లకుండా ఉండుంటే ఖచ్చితంగా తాను ఇంకా చాలా ఘోరమైన దుర్పరిస్థితులు తాను ఎదుర్కోవాల్సి వచ్చేది. తన పాపాలన్నిటికీ తాను ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం లేకుండా తను మళ్ళీ కొన్ని వేల జన్మలు మళ్ళీ ఆ పాపానికి మళ్ళీ తను అనుభవించాల్సిన పరిస్థితి వచ్చేది. ఇక్కడ మనం కానీ గమనిస్తే ధర్మరాజుని ప్రజలు ఇంకా కోరుకుంటున్నారు. ఇంకా ఉండండి మీలాంటి వాళ్ళు, ఇంకా మమ్మల్ని ఏలాలి అని. మీలాంటి వాళ్ళు ఉంటే ఇంకా మా జీవితాలు ఇంకా సస్యశ్యామలంగా ఉంటాయి, మేము చాలా ఆనందంగా ఉన్నాం, చాలా ప్రశాంతంగా ఉన్నాం, దయచేసి ఇంకా మీరు కొనసాగండి అన్నా కూడా ధర్మరాజు అది కొనసాగించలేదు. ఎస్, ఒక్కోసారి మన ఇంట్లో వాళ్ళు మన మీద ప్రేమతో మీరు ఉండండి, చెయ్యండి, మీరు మాతో పాటు మీరు గడపండి, మీరు మాతో పాటు మీరు ఉండాలి, మేము చూసుకోగలం మేము మిమ్మల్ని అని అన్నా కూడా మనం మాత్రం గౌరవంగానే వాళ్ళ వాళ్ళ యొక్క కోరికని మన్నించి మనం స్టిల్ మనం భగవంతుడి మీదే మన ధ్యాస పోవాలన్నమాట. ఎందుకనంటే ఇప్పుడు మనం ఇటువంటి సాధన చేయకపోతే, అంటే ఉండంగానే మనం కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోతే మనకి మీద ఇంకా వ్యామోహం పెరిగి 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 రేపు అంతిమంగా మనకి మరణం వచ్చిన రోజు మనం తట్టుకోలేమన్నమాట అవన్నీ. అందుకే మనకు ముందే కొంచెం తయారవుతూ ఉన్నాం. తయారు చేసుకోకపోతే మనం అంతిమ రోజుల్లో చాలా కష్టపడాల్సి వస్తుంది అనమాట. అది ముందే గ్రహించి మనం కొద్దిగా మనం భగవద్ యొక్క చింతనలో మనం గడపడం ప్రారంభించాము అనుకోండి, నెమ్మదిగా వాటి తాలూకు ఏదైతే మనకు బాధ కష్టం వస్తుందో ఆ రోజు మనం తట్టుకునే స్థితికి మనం వెళ్ళగలుగుతాం అనమాట. కాబట్టి కృష్ణుడు వెళ్ళిపోగానే కలి ప్రవేశించింది, జనుల బుద్ధి మందగించింది, అపశకునాలకు కారణమైంది, తగిన వస్త్రాధరణ వేసుకొని వెళ్ళిపోవడానికి సిద్ధమైనాడు. ధర్మరాజుకి ఇప్పుడు అర్థమైంది ఎందుకబ్బా ఈ అపశకునాలన్నీ వచ్చినాయి. ఓ, కృష్ణుడు దూరం వెళ్ళిపోగానే కలి ప్రవేశించింది. ఆ కలి ప్రవేశించిన జనాల యొక్క మనసులంతా కూడా అంత అస్థిరమైపోయేసి ఒకనొకరు కొట్టుకోవడము, మోసాలు చేసుకోవడం జరిగింది. కాలంలో కూడా అనేక మార్పులు వచ్చినాయి. ఇవన్నీ గమనించినటువంటి ఆ, మన ధర్మరాజు వానప్రస్థానికి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఏదైతే వస్త్రధారణ ఉంటుందో, అంటే చినిగినవి లేకపోతే వనలో బదలడానికి కావాల్సినటువంటి వస్త్రాలు ఏవైతే ఉంటాయో అవి వేసుకొని వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. ఇంకా అంటే అన్నిటినీ పక్కన పెట్టాలని ప్రయత్నించాడు. కాబట్టి ధర్మరాజు తగిన శిక్షణ మరి అర్హత పొందిన తన మనవడైనటువంటి పరీక్షితుడిని రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. సో పట్టాభిషేకం చేసి అలాగే కృష్ణుడి మనవడైనటువంటి వజ్రనాథుడిని మథురాకి రాజును చేసి ప్రజాపత్య యజ్ఞాన్ని తాను నిర్వహిస్తాడనమాట. ప్రజాపత్య యజ్ఞం దేనికనంటే తన వానప్రస్థ జీవితం బాగుండాలని, వానప్రస్థ జీవితంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండడానికి తాను ప్రజాపత్య యజ్ఞాన్ని ఆయన నిర్వహించి
తర్వాత రాజుగా తన వస్త్రాలని ఆభరణాలు వెంటనే త్యజించి అనాసక్తి మరియు వైరాగ్యాన్ని ప్రదర్శిస్తూ తాను తను తన యొక్క భవనాన్ని వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నాడు అనమాట. అప్పటి నుంచి తన చిరిగిన వస్త్రములను వేసుకుంటూ తినడం మాట్లాడడం మానేశాడు. ఇంకా ఎవరితో ఏం మాట్లాడట్లేదు. ఒక చెవిటి పిచ్చివాడిలాగా కనిపించాడు అందరికి. చెవిటి అంటే వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఆయన అసలు తీసుకోవట్లేదు. వాళ్ళన్నీ అడుగుతున్నారు అనుకో, అన్న ఎక్కడికి వెళ్తున్నావు, ఏమి ఇట్లా అయిపోయావు, ఎక్కడ పోవాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకున్నాను, ఏం మాట్లాడలేదు అనమాట అసలు. ఎందుకు ఇట్లా ఇప్పుడు ఈ విధంగా వస్త్రం వేసుకో ఉండవు, ఎందుకు నువ్వు ఈ విధంగా తినడం లేదు అని వాళ్ళు ఎన్ని రకాలుగా వాళ్ళు మాట్లాడినా కూడా ఆయన మాత్రం చెవిటివాడిలాగా విన్నట్టుగానే ఉంటూ ఒక పిచ్చివాడిలాగా కనిపిస్తున్నాడు అనమాట. తర్వాత ఒక రోజు తన తమ్ముళ్ళ కోసం ఏమాత్రం వేచి చూడకుండా ఇక్కడ ఉత్తరం వైపు మహాత్ముల అడుగుజాడల్లో పూర్తిగా భగవంతుడికి అంకితం అవ్వాలని తాను ప్రయాణించాడు. ఎవరికి చెప్పకుండా. ఎస్, నిజంగా మనం మళ్ళీ తిరిగి రాకూడదు, మనం భగవంతుడికి జీవితం అంకితం అవ్వాలి అనుకుంటే మాత్రం మనం చెప్పి పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చెప్పి వెళ్ళాము అంటే వాళ్ళు మళ్ళీ మన మీద ప్రేమతో మళ్ళీ ఆడికి వచ్చి మళ్ళీ మనం భగవంతుడి మీద ఉన్నటువంటి మన ఏకాగ్రతని, సో మన యొక్క ధ్యానాన్ని వాళ్ళు ఖచ్చితంగా మనకు డిస్టర్బ్ చేస్తారు వాళ్ళు. అందువల్ల సిన్సియర్గా సీరియస్గా ఉండేవాళ్ళు వాళ్ళు ఎవరికి ఏమీ చెప్పకుండా వాళ్ళ జీవితాన్ని ఏకాంతంగా లేదా భక్తుల సాంగత్యంలో కుటుంబ సభ్యులతో కాకుండా వాళ్ళు హ్యాపీగా గడుపుతారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం అంతిమంగా కృష్ణుని తలుచుకోవాలని. అంతకాలేచ మామేవ స్మరణ్ముక్త్వా కలేవరం యా ప్రయాతి సామద్భావం యాతి నాస్తత్ర సంశయ. అంతకాలంలో నన్నే తలుచుకుంటూ ఎవరైతే దేహాన్ని వదులుతారో వాళ్ళు నన్ను చేరుకుంటారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ అలాంటి ఒక స్థితికి మనం చేరుకోకుండా లేదా అలాంటి ఒక ప్లానింగ్, ఒక వ్యూహం మనం లేకపోతే మనం ఎవరి మధ్యలో మనం ఉండి ఎవరి మీద మనకి ఎక్కువ అనురాగం ప్రేమలు ఉంటాయో వాళ్ళ మధ్యలోనే మళ్ళీ పుడతాం అనమాట. మళ్ళీ ఎం ఎం వాపి స్మరణ్ భావం తజంతంతే కలేవరం తాం తామే వేతి కౌంతే అసలు అసద్భావ భావిత. ఎవరెవరు ఏ భావన చనిపోతారో ఆ భావన శరీరం మళ్ళీ వచ్చేస్తుంది. అట్లా ఆ, ఇంకా ఎప్పుడైతే ధర్మరాజు వెళ్ళిపోయాడో ఇంక మిగతా పాండవులు, ద్రౌపది, విదురుడు వీళ్ళు కూడా ఆయన బాటలోనే వాళ్ళు కూడా భవనాన్ని వదిలేశారు అన్నమాట. కాబట్టి కలియుగ పరిస్థితులు గమనించినటువంటి మిగిలిన పాండవులు ధర్మరాజు దారిలోనే వాళ్ళు కూడా అనుసరించారు. వారు నిరంతర కృష్ణ స్మరణ వలన దేహాలు వదిలిన కారణంగా వాళ్ళు కూడా కృష్ణ లోకానికి చేరిపోయారు. కృష్ణుని గుర్తు చేసుకున్నారు అంటే వాళ్ళ జీవితం అంతా వాళ్ళ కృష్ణుడి మధ్యలోనే గడిచింది. అందుకే అంతిమంగా కృష్ణుడు వాళ్ళకి గుర్తొచ్చాడు. మన పరిస్థితి కూడా అంతే. మనం రోజంతా మనం ఎవరి గురించి ఆలోచిస్తున్నాం, ఎవరి గురించి తలుచుకుంటున్నాం, ఎవరి కోసం మనం జీవిస్తున్నామో వాళ్ళే మనకు చివరిలో కూడా గుర్తొస్తారు. అలాగే ఇక్కడ పాండవులంతా వాళ్ళ జీవితం అంతా కూడా కృష్ణుడి మధ్యలోనే కృష్ణుడి చుట్టూ జరిగింది కాబట్టి అంతిమంలో కృష్ణుడిని తలుచుకొని కృష్ణ లోకానికి వెళ్ళిపోయారు. విదురుడు ప్రభాస క్షేత్రంలో శరీరం వదిలాడు. అతను యమలోకానికి వెళ్ళిపోయాడు. యమలోకం ఎందుకంటే ఆ విదురుడు యముడు కాబట్టి, యమరాజు కాబట్టి తన స్థానానికి వెళ్ళిపోయాడు. చెప్పిన మాండవ్య ముని యొక్క శాపం కారణంగా తాను ఈరోజు ఒక దాసీపుత్రుడిగా పుట్టాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు అయిపోయింది, రోల్ అయిపోయింది. తాను తన యొక్క స్థానానికి వెళ్ళిపోయాడు. అని చివరిగా ద్రౌపది గాని సుభద్ర గాని కృష్ణుడి స్మరణలో అంతిమంగా వారి వారి భర్తలు వెళ్ళిన స్థలాలకే వీరు వెళ్ళిపోయారు. సో భార్య ఆ, నిజంగా ధర్మపత్నులైతే భర్త యొక్క భర్త యొక్క అడుగుజాడల్లో ఎస్పెషల్గా వాళ్ళు భర్త భక్తుడైతే వాళ్ళకి సేవించడంలో సో వాళ్ళ భార్యలు కూడా అదే దారిన వాళ్ళు కూడా వైకుంఠం చేరుకోగలుగుతారు అనమాట. సో మేబీ స్త్రీ శరీరంలో ఒక జీవుడు స్త్రీ శరీరం తీసుకున్నప్పుడు మేబీ కృష్ణుడు చెప్పినటువంటి అనేకమైనటువంటి ఆ, తపస్సులు, ధ్యానాలు ఇవన్నీ పెద్దగా వాళ్ళు వాళ్ళు చేయడానికి వాళ్ళకి అంత సామర్థ్యం లేకపోయి ఉండొచ్చు.
కానీ వాళ్ళు వాళ్ళ భర్త కానీ సహకరించగలిగితే భక్తులు ఎదిగే క్రమంలో వీళ్ళు కానీ ఆయనకి కావాల్సింది వీళ్ళు సమకూర్చగలిగితే భర్త ఎక్కడికి వెళ్తాడో భార్య కూడా అక్కడికి వెళ్తుంది. సో కాబట్టి వాళ్ళందరూ కూడా కృష్ణ స్మరణలో భాగంగా వీళ్ళందరూ వాళ్ళకి సేవ చేశారు కాబట్టి వీళ్ళకి కూడా అదే గతి. చివరిగా వాళ్ళు కూడా కృష్ణలోకానికి వెళ్ళిపోగలిగారు అనమాట. సో ఆ విధంగా సో పాండవులందరూ కూడా వాళ్ళు విరమించుకున్నారు. వాళ్ళ రాజ్యాన్ని విరమించి వానప్రస్థానం తీసుకొని తర్వాత వాళ్ళు వైకుంఠానికి గోలోకానికి వెళ్ళిపోయారు అనమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో సో మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ అధ్యాయంలో సో ఇప్పుడు పరీక్షిత్ మహారాజును రాజుని చేశారు కాబట్టి పరీక్షిత్ మహారాజు యొక్క పరిపాలన ఎలా ఉంది, ఆయన ఆ, తను తన రాజ్యాన్ని పాలించే క్రమంలో తను చేసినటువంటి విహారం అంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ప్రాంతానికి వెళుతూ అక్కడ పరిస్థితులను గమనించుకొని అక్కడ ఎక్కడైతే ధర్మాన్ని క్షీణించిందో ఆ ధర్మాన్ని నిలబెట్టడం, ఆ క్రమంలో కలి పురుషుడిని ఆయన ఎదుర్కోవడం, ఆ కలి పురుషుడు వల్ల ఆ భూమి అలాగే ధర్మం ఏ విధంగా అవి ఇబ్బంది పడుతున్నాయో కష్టపడుతున్నాయో వాటి నుంచి తెలుసుకున్నాడు అనమాట. ఎవరు పషిత మహారాజ్ తెలుసుకొని ఆ కలిని నిర్బంధించడానికి ప్రయత్నిస్తాడు అనమాట. సో ఇవన్నీ కూడా మనం వచ్చే అధ్యాయంలో మనం చూసుకుంటాము. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, हिताय गौर प्रेमानंद हरि हरि।